హై గైస్, హాట్స్పాట్ యువర్ షేమ్ఫుల్లీ టేల్స్. ప్లాన్ బి అదే లాంటి డిఫరెంట్ మూవీస్ తీసిన తమిళ డైరెక్టర్ ఈ మూవీ డైరెక్ట్ చేశారు. అలాగే ఈ మూవీస్ లో ఒక ఇంపార్టెంట్ రోల్ కూడా ప్లే చేశారు. 1 hour 50 minutes రన్ టైమ్ తో ఉన్న ఈ మూవీ తమిళ్లో థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ఆ తర్వాత ఇప్పుడు ఆహాలో తమిళ అండ్ తెలుగు లాంగ్వేజెస్ లో స్ట్రీమ్ అవుతుంది. గైస్, రివ్యూలోకి వెళ్లే ముందు నాదో చిన్న రిక్వెస్ట్. మన ఛానల్ కొత్తగా పెట్టి 2 weeks దగ్గర అవుతుంది. నేను అన్ని మూవీస్ చూసి మ్యాక్స్ బాగున్నాయి అనిపించే మూవీస్ ని రివ్యూ చేస్తుంటాను. ఇలా ఎందుకు చేస్తున్నానంటే మీరు మీ ఫ్రీ టైమ్ లో ఒక మంచి మూవీ చూడాలనిపించినప్పుడు మన ఛానల్లోకి విజిట్ చేస్తే చాలు, అన్ని మంచి మూవీ రివ్యూసే ఉంటాయి. మీకు నచ్చిన మూవీ రివ్యూ చూసి ఏ మూవీ చూడాలని డిసైడ్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది అనిపించి నేను ఈ వే చూస్ చేసుకున్నాను. మీకు నా వే ఆఫ్ స్టైల్ నచ్చకపోయినట్లయితే కింద కమెంట్ లో చెప్పండి. ఐ విల్ చేంజ్ ఇట్ ఫర్ యూ బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్. ఒకవేళ నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఐ ప్రామిస్ యూ, మీ ఎంటర్టైన్మెంట్ కి నాది గ్యారంటీ. ఇంకా లేట్ చేయకుండా మూవీ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఇంక ఈ మూవీ చూసాక నాకైతే ఇది మూవీలా కాకుండా ఒక వెబ్ సిరీస్ లా అనిపించింది గైస్. అలా ఎందుకు అంటున్నానంటే ఇది ఒక మూవీలా కాకుండా 4 different స్టోరీస్ ని క్లబ్ చేసి ఒక మూవీలా తీశారు. ఈచ్ స్టోరీ వచ్చి యావరేజ్ గా 30 minutes ఉంటుంది. అండ్ ఈ 30 minutes లోనే డిఫరెంట్ స్టోరీ, డిఫరెంట్ కాన్సెప్ట్, డిఫరెంట్ యాక్టర్స్ తో స్టార్ట్ అయ్యి ఎండ్ అయిపోతుంది. అది అయ్యాక ఇంకొక స్టోరీ స్టార్ట్ అవుతుంది. అలాగే ఈ 4 స్టోరీస్ ఉంటాయి. ఇంక కాన్సెప్ట్ వచ్చి ఒక డైరెక్టర్ ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి స్టోరీస్ చెప్పడానికి వస్తాడు. ఇంక ఈ మూవీ వచ్చి డైరెక్టర్ ప్రొడ్యూసర్ కి స్టోరీస్ చెప్పడంతో స్టార్ట్ అయ్యి ఆ స్టోరీ నరేషన్ కంప్లీట్ చేయడంతో ఎండ్ అయిపోతుంది. ఇంకా నాకు నచ్చిన విషయం ఏంటంటే ప్రతి స్టోరీలో ఒక సోషల్ అవేర్నెస్ కాన్సెప్ట్ అయితే ఉంటుంది. ఇంకా 4 స్టోరీస్ లో స్టోరీ లైన్ ఏంటో లైట్ గా మీకు చెప్తాను. ఇంకా ఫస్ట్ స్టోరీలో మ్యారేజెస్ అయ్యాక అమ్మాయిలు అత్తారింటికి వెళ్తారు. దానికి ఆపోజిట్ గా అబ్బాయిలు అమ్మాయి ఇంటికి వెళ్లి లైఫ్ లీడ్ చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తూ అమ్మాయిల కష్టాన్ని, వాళ్ళ గొప్పతనాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి డైరెక్టర్ ట్రై చేస్తాడు. ఎక్స్ప్లెయిన్ చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడనే అనిపించింది. ఇంకా సెకండ్ స్టోరీలో స్టోరీ లైన్ ఏంటంటే ఒక లవ్ జంట వాళ్ళ ప్రేమ కోసం వాళ్ళ ఇంట్లో చెప్పేటప్పుడు తెలుగుగా ఎలా ఒప్పించాలని చూపిస్తారు. ఆ సీన్ లో వాళ్ళ ఫ్యామిలీని టెన్షన్ క్రియేట్ చేసి తర్వాత ఒప్పించే వే కొంచెం స్మార్ట్ గా అనిపించింది. ఫ్యామిలీకి అయితే ఏ అబ్జెక్షన్ ఉండదు, ఆల్మోస్ట్ ఒప్పించుకుంటారు. బట్ లాస్ట్ లో ఆ జంట సూసైడ్ చేసుకుని చనిపోతారు. దానికి ఒక అన్ఎక్స్పెక్టెడ్ రీజన్ చూపిస్తాడు భయ్య. మనకి కూడా ఆ సిచ్యువేషన్ లో ఏం చేయాలో అర్థం కాదు, అలా ఉంటుంది ఆ సిచ్యువేషన్. బట్ ఆ కాన్సెప్ట్ కొంచెం డిఫరెంట్ గానే అనిపించింది. ఇంకా థర్డ్ స్టోరీలో మేల్ సెక్స్ వర్కర్స్ గురించి చూపిస్తాడు. వాళ్ళ యాక్చువల్ థింకింగ్ ఎలా ఉంటుంది, వాళ్ళ లైఫ్ లో వాళ్ళు ఫేస్ చేసే సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి, లాస్ట్ కి స్టోరీలో వాళ్ళ లైఫ్ కి ఏం జరిగిందని చూపిస్తాడు భయ్య. నాకైతే ఓకే అనిపించింది. ఇంకా ఫోర్త్ స్టోరీ నాకైతే చాలా బాగా నచ్చింది ఈ కాన్సెప్ట్. ఈ రోజుల్లో చిన్నపిల్లల్ని సోషల్ మీడియాలో అండ్ టీవీ షోస్ లో వాళ్ళ టీఆర్పీస్ కోసం అండ్ రీచ్ కోసం వాళ్ళ ఏజ్ కి మించి స్క్రిప్ట్స్, డ్రామాలు చేపిస్తున్నారు. దానివల్ల వారి జీవితాలపై ఎటువంటి బ్యాడ్ ఇంపాక్ట్ ఉంటుందని చూపిస్తూ ఎండ్ చేస్తారు భయ్య. ఇట్స్ రియల్లీ గుడ్ మెసేజ్. లాస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఫస్ట్ ఎపిసోడ్ కూడా చాలా బాగుంటుంది, ఎస్పెషల్లీ ఫర్ గర్ల్స్. చాలా బాగా కనెక్ట్ అవుతారు. ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేయొచ్చు. ఇంకా ఈ వెబ్ సిరీస్ కి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.5 out of 5. మీరు ఆల్రెడీ ఈ మూవీ చూసినట్లయితే మీకేమనిపించిందో కింద కమెంట్ చేయండి. అలాగే నా రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఫర్దర్ గా మన ఛానల్ నుంచి వచ్చే మంచి మంచి మూవీ రివ్యూస్ ని మిస్ కాకూడదు అనుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. మళ్ళీ మరో కొత్త మూవీ రివ్యూతో మీ ముందుకు వస్తా. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.